ఇది బంగారు తెలంగాణ తాలిబన్ల రాజ్యమని కేసీఆర్ సర్కార్పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా అని నిలదీశారు. ప్రశ్నించే గొంతుకును అణగదొక్కుతున్నారా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు షర్మిల. దోచుకున్నాడు కదా కేసీఆర్ సారు. మరి ఏమనాలి? దొంగ అనాలనా, గజ దొంగ అనాలనా? గజ దొంగనే అనాలి కదా. ఒక్క రకంగానైనా మేలు చేశాడా ఈ నియోజకవర్గానికి? నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఏమైనా చేసిండా కేసీఆర్ సారు? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప కేసీఆర్ గారు తర్వాత వాళ్ళకి నీళ్లు మారుతున్నాయి. మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? రాజశేఖర్ రెడ్డి గారు కదా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ద్వారా ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంది రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి కేసీఆర్ గారి చేత ఏమైంది? చేతనైందా? నిన్న మంచిప్ప రిజర్వాయర్ దగ్గర మేము ధర్నా చేశాం. అదే మంచిప్ప రిజర్వాయర్ ను రాజశేఖర్ రెడ్డి గారు 350 కోట్లకు చేద్దామనుకుంటే కేసీఆర్ గారు 3500 కోట్లకు పెంచాడు ఆ ప్రాజెక్టు కాస్ట్. ఎందుకని? కమిషన్లు తినడానికి ఏకంగా 3500 కోట్ల ప్రాజెక్టు చేశాడే. మరి చేశాడా? పూర్తి చేసిండా? అసలు ఎంతమంది అసలు మా భూముల మీద వాళ్ళు తరుక్కుపోయింది గుండె. ఎంత